ఈరోజు మధ్యాహ్నం 2:30 ఆమె ఢిల్లీ నుండి బయలుదేరి హైదరాబాద్కు రాబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో సిబిఐ ఛార్జ్ షీట్ పై విచారణ జరగబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు వర్చువల్ గా కవిత హాజరవుతారు. కోర్టు ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. కవిత రాక సందర్భంగా అటు అభిమానులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఆమెకు స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. బ్రహ్మాజీ, అంటే మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ కు చేరుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అలాగే ఎవరెవరు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు? జైల్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకు నిన్న ఇటు ఈడీ, సిబిఐ రెండు కేసుల్లో కూడా బెయిల్ రావడంతో ఆమె ఈ రోజు హైదరాబాద్ కు చేరుకొని ఉన్నారు. నిన్న బెయిల్ సమయంలో ఇటు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలో ఆమె ఓకే, మొత్తానికైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మధ్యాహ్నము 2:30 లోపు హైదరాబాద్కు చేరుకోబోతున్నారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఇప్పటికే నేతలంతా ఏర్పాట్లు చేస్తున్నారు. 5 నెలల తర్వాత ఆవిడ హైదరాబాద్కు రాబోతున్న నేపథ్యంలో ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు, జాగృతి కార్యకర్తలు, కవిత అభిమానులు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాబోతున్నారు. నిన్న రాత్రి 9 గంటలకు తిహార్ జైలు నుంచి విడుదల కావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. జైలు గేట్ నుంచి బయటకు రాగానే కొడుకు, భర్త, సోదరుణ్ణి ఆలింగనం చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటూనే పోరాటం కొత్త కాదని, 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశానని తెలిపారు కవిత. బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కి, తనకి తన కుటుంబానికి అండగా ఉన్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు తన కుటుంబానికి ఇబ్బందులు సృష్టించిన వాళ్ళకి ఖచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెప్తా అన్నారు. ఇటువంటి కష్ట సమయంలో తమ కుటుంబం వెన్నంటే ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనాన్ని తెలియజేస్తున్నానని అన్నారు. 5.5 నెలల పాటు కుటుంబం నుంచి విడిపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కవిత విడుదల సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తిహార్ జైలుకు చేరుకున్నారు. చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. తెలంగాణ